వెల్కమ్ టు మనా టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని కాపాడుతూనే ముస్లింలను పైకి తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనారిటీలతో టీడీపీకి మొదటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. ముస్లింలకు ఏ మేలు అయినా జరిగింది అంటే అది టీడీపీ హయాంలోనే. ఎన్టీఆర్ గారు ఆనాడు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టారని, నేను సీఎం అయ్యాక ఉర్దూని రెండో భాషని చేశాం, హజ్ భవన్లు కట్టింది టీడీపీ, వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షిద్దాం, ఉర్దూ యూనివర్సిటీ కట్టాం, రంజాన్ తోఫా ఇచ్చాం, ముస్లిం ఆడబిడ్డలకు దుల్హన్ పథకం తెచ్చామని, అలాగే ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనం తెచ్చింది టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ పెంచామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు, మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు. పేదవాళ్లు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీలకు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉర్దూ అంత మునుపు ఆందోళన చేసేవారు. ఎన్నో ఆందోళన చేస్తే 13 జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా హైదరాబాద్ లో ఒకప్పుడు మక్కాకి వెళ్లాలంటే బాంబేకి వెళ్లేవాళ్లు. అలాంటిది హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇక్కడే ఫరూక్ గారు ఉన్నారు. ఆ రోజు ఫరూక్ గారే మంత్రి, ఈ రోజు ఫరూక్ గారే మంత్రి. ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు బ్రహ్మాండమైన హాజ్ భవన్ కట్టాం. అదే మాదిరిగా ఏ ఆస్తులైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో అవన్నిటికీ ప్రత్యేకమైన కమిటీలు పెట్టి అవన్నీ కూడా పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ నేను ఉన్నప్పుడే తీసుకొచ్చాను. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ నేనే తీసుకొచ్చాను. కడపలో మనం ఆజ్ హౌస్ కట్టాం. ఇక్కడ కూడా ఆజ్ హౌస్ ఫౌండేషన్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత అది కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. రంజాన్ తోఫా ఇచ్చాం. అదే సమయంలో ఆడబిడ్డల కోసం ఆ రోజు 163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుల్హాన్ ఇచ్చాం. ఇలాంటి 1-2 కార్యక్రమాలు కాదు, మొట్టమొదటిసారిగా మౌజములకి ఇమాములకి హాన్రోరియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మళ్లీ 5,000 రూపాయలకు పెంచాం, 10,000 రూపాయలకు పెంచాం. ఎవరైతే ఇమాములు ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వ కాజీల కింద వాళ్ళు నియమించే పరిస్థితికి వచ్చాం. ఆర్థిక సహాయం చేశాం. అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఈ రోజు నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా, ఈ సంవత్సరం బడ్జెట్ లో మీరు ఒకసారి చూస్తే 5,000 కోట్ల రూపాయలు, 5,300 కోట్లు పెట్టాం. పోయిన సంవత్సరానికంటే 1,300 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా జీవో నెంబర్ 43 తీసుకొచ్చి వక్ఫ్ బోర్డుని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కోర్టు పోయి అసలు వక్ఫ్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మళ్లీ అందరితో వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం. ఆస్తులు కాపాడతాం. ఒకటే హామీ ఇస్తున్నా, మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను.